ఎప్పుడు కని విని ఎరగని వంటకం అనుకోమాకండి. ఈ వంటకం కూడా ఉంటుంది, అది తెలుసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్లో తింటే కామెంట్ చేయండి. ఇంట్లో కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్పేస్తాను. ఏం లేదు, నార్మల్ చికెన్ కర్రీ వండుకుంటారా, ఆ చికెన్ కర్రీలో రాగి ముద్ద వేసుకుని పులుసుగా పెట్టుకొని తింటే భలే ఉంటుంది. కానీ దీనిలోకి ఏంటో తెలుసా, స్పైసెస్ కొంచెం ఎక్కువే తగిలించండి. ఎందుకంటే స్పైసీనెస్ ఎక్కువ ఉంటే చికెన్ కర్రీకి అంత బాగుంటుంది. రాగి సంగటిలోకి, ఎందుకంటే రాగి సంగటి ముద్ద చేస్తాం కదా, కొంచెం చప్పగా అనిపించిద్ది. అందుకే అప్పుడు ఆ స్పైసీనెస్ అనేది తగిలితే టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. నేను ఇలా చేస్తున్నాను, ట్రస్ట్ చేసి ట్రై చేయండి. బాగోకపోతే మీరు చేయడం రాలేదని తెలుసుకోండి. ఎందుకంటే వంట సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఆ మాత్రం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. బాగుందా? హలో పిన్ని బాబాయ్, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈ వీడియో ఏంటంటే రాగి సంగటి చేస్తున్నా, ఇది మీకోసము. అంటే మీ పిల్ల ఎలా చేస్తుందో తెలుసుకోవాలి కదా, అందుకన్నమాట. అండ్ రాగి సంగటిలో చికెన్ కర్రీ మస్ట్ బాగుంటుంది, అండ్ చేపల పులుసు కూడా బాగుంటుంది. నేను ఎలా చేశాను అన్నది బ్యాచిలర్ స్టైల్స్ కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్లో ఏం లేకపోయినా కూడా చేసుకోవచ్చు అలా అనమాట. ఇంట్లో ఏం లేకపోయినా అంటే అసలు గిన్నెలు బొచ్చులు లేకుండా చేయడం మాత్రం కష్టం. మనం ఏం చేయలేం దానికి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందు చికెన్ తెచ్చుకోండి, కడుక్కోండి. చికెన్ తెచ్చి కడుక్కొని పక్కన పడేయండి. ఆ చికెన్ పక్కన పడేయండి, చెత్తగొప్పలో పడేయడం కాదు, పక్కన పెట్టి ఆ తర్వాత ఆ చికెన్ మ్యారినేట్ చేసాలి. మ్యారినేట్ చేసుకొని, లేదు నార్మల్ ప్రాసెస్ ఫాలో అయినా పర్వాలేదు. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి పడేసి, అది గోల్డెన్ బ్రౌన్ అనమాకండి, మాడిపోయిన కలర్ లాగా వచ్చిన తర్వాత ఆ చికెన్ వేసిన తర్వాత చికెన్లో వాటర్ అంతా ఇంకిపోవాలి. మీరు చికెన్ వేసిన తర్వాత వెంటనే సాల్ట్ వేయండి, వాటర్ పైకి వెళ్తుంది. ఆ వాటర్తో హాఫ్ ఆఫ్ ది చికెన్ బాయిల్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం మసాలా వేసి, నీచు వాసన రాదు, గుర్తుపెట్టుకోండి. చికెన్లో వాటర్ ఉంది అంటే కన్ఫామ్గా నీచు వాసన వస్తుంది. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ప్రాసెస్ చేయండి. అందులో వాటర్ వేసిన తర్వాత మీరు వాటర్ ఇంకిపోయిన తర్వాత ఆ మసాలా ముద్ద వేసేసి, ఆ మసాలా కొంచెం ఫ్రై అయ్యింది, 2 నిమిషాలు ఫ్రై అవనిచ్చి కారం వేసేయండి. ఎక్కువ కారం వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ 1.5 స్పూన్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్, ఒక పావు సేరు గ్లాస్ వాటర్ వేసి అందులో ఇంకొక హాఫ్ గ్లాస్ వేసిన తర్వాత, పులుసు ఎక్కువ వేయాలి కదా మనకు కావాల్సింది. తర్వాత గరం మసాలా మస్ట్ అండ్ షుడ్ వేయండి. నేను ఏం చేస్తానంటే మసాలా ప్యాకెట్ తెచ్చి అది వేసేస్తా, వెల్లుల్లిపాయ దంచి అందులో వేసేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో పైన కొత్తిమీర చల్లుకొని ఇలా పులుసుగా ఉండగానే దింపుకొని ఆ రాగి ముద్దలో, వేడి రాగి ముద్దలో వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మర్చిపోకండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఓకేనా? నా కోసం ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతే మరి, ఉంటాను, బాయ్. రాగి సంగటి ట్రై చేయడం మర్చిపోవద్దు, మస్ట్ అండ్ షుడ్ ఒకసారైనా ట్రై చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో నేను ఎలా రాగి సంగటి చేశానో అది కూడా చూపిస్తాను. మరి ఉంటాను, ప్లీజ్ సబ్స్క్రైబ్.